నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ కర్కాటక రాశి వారికి ఏమవుతుందంటే, ఆరోగ్యం విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. తాత్కాలికంగా ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చినట్టయితే తప్పకుండా వైద్య సదుపాయంలో మాత్రం మీరు ఖచ్చితంగా వెనుకాడకూడదు. ఖర్చు అవుతుంది కదా అని చెప్పేసి మీరు భయపడకూడదు. ఖచ్చితంగా అది తీవ్రగతిన మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు వెంటనే వైద్యం అనేటువంటిది పొందాలి. ఇకపోతే అంటురోగులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వాతావరణం కూడా సరిగ్గా లేదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండండి. ఏవైనా దూర ప్రయాణాలు చేయవలసి వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. నిశ్చేత ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా ఏ రాశి వారికి కూడా అంత బాగోలేదు కాబట్టి ప్రయాణాలు మాత్రం అత్యవసర పరిస్థితి ఏర్పడితేనే చేయండి. లేకపోతే మాత్రం మానుకోవడం అనేటువంటిది మంచిది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో తప్పనిసరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అయితే మనం మన జాగ్రత్తల్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లము లేదు. ఇంటికి హ్యాపీగా మళ్ళీ తిరుగుముఖం పడతాం. కాబట్టి ఆ రకంగా మీరు ప్రవర్తించాలి. ఇకపోతే ఇంట్లో వాతావరణం అయితే ఏదైతే ఉందో చాలా సజావుగా సాగిపోతుంది. పిల్లలు కొంచెం కష్టపడి చదవాల్సిందే ఈ మాసం అంతా కూడా, ఈ రాశివారు ముఖ్యంగా. తర్వాత ప్రేమికుల మధ్య అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసిక సంతృప్తి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా విలాసాలకి ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం చాలా బాగుంటుంది. సబార్డినేట్స్ మీకు అనుకూలంగా ఉంటారు. సుపీరియర్స్ మిమ్మల్ని అభినందించేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. మీకు చాలా హ్యాపీగా మాసం అంతా గడిచేటువంటి పరిస్థితులు. ఆర్థిక ఇబ్బందులు అంతగా పెద్దగా నాకేం కనపడటం లేదు. నూతన వ్యాపారాలు కూడా ఏదైనా ప్రారంభించాలి అనుకుంటున్నప్పుడు మాత్రం ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకొని మాత్రమే మీరు ఆ యొక్క వ్యాపారంలోకి అడుగు పెట్టాలి. లేకపోతే రేపటి రోజున మీరు దెబ్బతినేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఎంచేతనంటే ఎప్పుడైనప్పటికీ కూడా పెట్టుబడులు అనేది మనం పెట్టినప్పుడు అవి మళ్ళీ ఖచ్చితంగా భద్రంగా ఉండాలి. పెట్టుబడుల్లో కూడా లాస్ వస్తే మాత్రం మనం తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి పెట్టుబడులు పెట్టుకోకముందే మీరు కాగితం పైనే అన్ని రకాలుగా వ్యాపారం గురించి అర్థం చేసుకుని ఆ రకంగా మీరు ఎక్స్పీరియన్స్ కొంత గొప్ప గెయిన్ చేసుకుని వ్యాపారంలోకి అడుగు పెడితేనే మీకు లాభం. అయితే అదృష్టం అనేది ఉంటుంది, కానీ అది తక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి మీరు అదృష్టం పైన మాత్రమే ఎటువంటి వ్యాపారాలు దయచేసి పెట్టకండి. జ్యోతిష్యుడు చెప్పారు కదా అని చెప్పేసి ఆ ఒక పలానా రంగంలో మీరు దూకకండి. మీ యొక్క జాతకం ప్రకారం ఏది మీకు పర్ఫెక్ట్గా ఉంది, మీ మనస్సు ఏం చెప్తుంది, మీ మనస్సు ఏ సబ్జెక్టుని అర్థం చేసుకుంటుంది, దాని ప్రకారంగానే మీరు ప్రవర్తించాలి. అంతేగాని జ్యోతిష్యంలో పలు రకాలైనటువంటి పథకాలు ఉంటాయి, పలు రకాలైన సబ్జెక్ట్స్ ఉంటాయి. 6 సబ్జెక్ట్స్లో మీకు ఏది అనుకూలంగా ఉంటుంది అనేది చాలా అర్థం చేసుకోవడం అవసరం. కాబట్టి ఆ రకంగా మాత్రమే ముందుకు అడుగులు వేయాలి తప్ప జ్యోతిష్యుడు చెప్పాడు కదా పలానా వ్యాపారం చేయమని చెప్పి మీరు తొందరపడి దూకవద్దు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రహం అనుకూలించినప్పుడే అదృష్టం, గ్రహం అనుకూలించకపోతే దురదృష్టమే. ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. పెద్దలు మిమ్మల్ని దీవించేటువంటి పరిస్థితిలో ఎప్పుడు సదా ఉంటారు. నూతన స్నేహితులు మిమ్మల్ని కలుసుకుంటారు, మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. అట్లాగే వెన్నుపోటుదారులు కూడా మీ వెంబడే ఉన్నారనేటువంటి విషయం మీరు తెలుసుకుని ఒక కంఠం మీరు మాత్రం వాళ్ళని కనిపెడుతూ ఉంటారు. మీ మీదే ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కూడా మీతో పాటు ఉన్నారనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం తీవ్రగతిన దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవమానాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనపడుతున్నాయి. అనవసరమైనటువంటి ప్రయాసకి మీరు లోనయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. కోర్టు కేసుల్లో కూడా మీరు ఇరుక్కోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ యొక్క ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా
అత్యాశకు పోయి మాత్రం అపనిందల పాలు కావద్దండి. అటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే కొంతమంది ఈ రోజుల్లో డాక్టర్స్ మీరు చూస్తున్నారు, రూపాయికి 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అలా దయచేసి ప్రవర్తించకండి. రేపటి రోజున ఒక్కొక్కసారి తిరగబెట్టినప్పుడు ఈ రోజుల్లో అవమానపడేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. లాంగ్ రన్లో మీరు లాభపడాలి తప్ప తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని మోసం చేయవద్దు. ఇంజనీర్స్ కూడా జాగ్రత్తగా ప్రవర్తించాలి. సాఫ్ట్వేర్ వాళ్ళు మాత్రం మీ ప్రయత్నాలు మీరు సాగించండి. రేపటి రోజున ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడవచ్చు కాబట్టి కొంత గొప్ప సేవింగ్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగం దొరకక ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు అప్పుడు మీకు ఈ యొక్క మనీ అనేది ఆర్థికం అనేటువంటిది మీకు లాభంగా ఉంటుంది, మీకు అనుకూలంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఉండాలి. ఇవాళ సమయం బాగుంది కదా అంటే రేపు సమయం బాగుంటుందో లేదో మీకేం తెలుసు. కాబట్టి ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా ఎప్పుడూ ఒకలాగే నడవాలి. కాబట్టి జాగ్రత్త పడాలి. ఇకపోతే భార్యాభర్తల మధ్యన అద్భుతమైనటువంటి సఖ్యత, ప్రేమ, అనురాగం అన్నీ ఉంటాయి. ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఏదైనా భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవన్నీ కూడా సజావుగానే సాగుతూ ఉంటాయి. మీకు ఆరోగ్యాన్ని తెచ్చిపెడతాయి, ప్రశాంతతని తెచ్చిపెడతాయి, ఆ తర్వాత ఆనందాన్ని అన్ని రకాలుగా తెచ్చిపెడతాయి. ఆ రకంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే విదేశాలకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు పెద్దగా వాతావరణం చూస్తే మాత్రం అనుకూలంగా లేదు. అయినప్పటికీ కూడా మీకు అర్హత ఉండి అవకాశాలు ఉంటే మాత్రం మీరు ప్రయత్నించవచ్చు. ఆ రకంగా ప్రయత్నించండి. మీ రాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, ట్రై చేయండి. అందరూ వెళ్తారని నేను చెప్పలేను, కానీ మీ జాతకాలని బట్టి కొంతవరకు మీరు ఆ ప్రయోజనం పొందవచ్చు. వివాహాలు కానటువంటి వాళ్ళు మీ సత్వరం మీ ప్రయత్నాలు ప్రారంభించండి, విసుగుపడకుండా. మీకు కావలసినటువంటి సంబంధాలు దొరకటం, వివాహాలు జరగటం కూడా జరుగుతుంది. ఈ రకంగా ఉన్నటువంటి ఈ మాసంలో ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి పని ఏమిటనంటే ఎట్టి పరిస్థితుల్లో శివారాధన అవసరం, హనుమాన్ చాలీసా చదవటం అనవసరం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మరో విషయం, ఆవుకి మాత్రం ప్రతి శుక్రవారం ఏదైనా గడ్డి తినిపించండి. ఆర్థిక ఇబ్బందులు ఉంటే బంగాళాదుంపను కట్ చేసి వాటికి పెట్టండి దానా కింద. ఖచ్చితంగా మీ ఆర్థిక పరిస్థితులు తొలగిపోతాయి. వీలైతే ఏదైనా ఒక తెల్లని ఏనుగును మాత్రం బొమ్మను ఇంట్లో ఉంచుకోండి, ప్రతిమను. ఆ రకంగా మీరు చేసినటువంటి పరిస్థితుల్లో ఏవైనా రుణగ్రస్తులై ఉంటే అవి తీరిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా గడపండి. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.